మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని, దేవుని యొక్క మెండైన ఆశీర్వాదం మీ అందరిపైన కుమ్మరించబడాలని మీ నిమిత్తము మేము మానక ప్రార్థిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానముతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టి వేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా. దేవాతి దేవుడు మనల్ని తన యొక్క కుమారులుగా, కూతుళ్ళుగా మరి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఈ రోజున ఎందరైతే ఆయన్ను విశ్వసిస్తున్నారో, ఎందరైతే ఆయన పైన ఆధారపడుతున్నారో, ఎందరైతే ఆయననే ఆశ్రయముగా చేసుకొని తండ్రి అని పిలుచుచు ప్రార్థిస్తున్నారో వారందరికీ ఆయన ఒక శ్రేష్టమైనటువంటి పేరును పెడుతున్నారు అని చెప్పి ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. హల్లెలూయా. దేవాతి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుణ్ణే ఆశ్రయంగా చేసుకున్నటువంటి మనము దేవుని యొక్క బిడ్డలము. ఆయన రక్తముతో మన యొక్క ప్రతి పాపాన్ని కడిగి తన యొక్క కుమారులుగా, తన యొక్క కుమార్తెలుగా దేవుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి పేరును పెట్టుచున్నాడు. ఆ యొక్క పేరు ఎప్పుడు కూడా కొట్టివేయబడదు, ఆ యొక్క పేరు ఎప్పుడు కూడా తుడుపు పెట్టబడదు. ఆయన యొక్క గ్రంథములో మన యొక్క పేరును లిఖించి ఉన్నాడు అని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి దేవుని యొక్క రక్తములో కడగబడిన నీవు, ఆయన కుమార్తెగా పిలువబడుతున్న నీవు, ఆయన కుమారుడుగా పిలువబడుతున్న నీవు, నన్ను దేవుడు మర్చిపోయాడు, నా జీవితంలో నాకు ఎటువంటి కార్యము దేవుడు చేయడం లేదు, నన్ను శ్రమల పాలు చేశాడు, నన్ను నిందల పాలు చేశాడు, నాకు అన్ని అవమానాలే కలుగుతున్నాయి, దేవుణ్ణి నామాన్ని చెప్తే నన్ను అందరూ కూడా దూషిస్తున్నారు, దేవుణ్ణి అనుసరిస్తున్నానని తెలిస్తే నన్ను హీనంగా చూస్తున్నారు అని నువ్వు ఈ రోజు నాకు కృంగిపోతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తున్నాడు. నీవు దేవుని బిడ్డవు, నీవు ప్రశస్తమైనటువంటి దానవు, ప్రశస్తమైనటువంటి వాడివి. ఎవరో ఏదో అన్నారని నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? నువ్వెందుకు అవమానమని తలంచుచున్నావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన కుమారుడువు, నీవు ఆయన కుమార్తెవు. మరి దేవుడే నిన్ను కుమారుడిగా, కుమార్తెగా అంగీకరిస్తుంటే మనుషులు ఏమనుకుంటే నీకెందుకు చెప్పు? మనుషులు ఏదో ఆలోచిస్తారు, వారికి తగినట్లుగా ఉంటే మనల్ని నెత్తిపైన పెట్టుకుంటారు, వారికి అనుకూలంగా లేకపోతే మనల్ని ఆ నెత్తిపై నుండే త్రోసివేస్తారు. అలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. కాబట్టి నువ్వు నమ్మాల్సింది సృష్టికర్తను, నువ్వు నమ్ముకుంది సర్వాధికారి అయినటువంటి దేవుణ్ణి, నువ్వు నమ్ముకుంది మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి, మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుణ్ణి నీవు అనుసరిస్తున్నావు. దేనికి సిగ్గుపడుతున్నావు? ఆయన వైపు చూసేవారు, ఆయన వైపు కన్నులెత్తేవారు ఏనాడు సిగ్గునొందరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? భయపడకు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీపైకి వస్తున్న నిందలు, అవమానాలన్నిటినీ కూడా ఆయన కొట్టివేస్తాడు. ఆయన వైపు చూచువారు ఏనాడు కూడా సిగ్గుపడరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి ఆనాడు అధికారి యొక్క కుమార్తె చనిపోయి చావడానికి సిద్ధమైనప్పుడు అధికారి అయినప్పటికీ తన అధికారాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని పైన నమ్మకం పెట్టుకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది,
నీవొచ్చి నా కుమార్తెను స్వస్థపరచు అని అంటుంటే యేసయ్య వెంటనే అక్కడికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడవచ్చు కదండి. మరి ఆయనను అక్కడ ఉన్నటువంటి పనివారు కాకుండా, అక్కడ ఉన్నటువంటి వారు కాకుండా, తన అధికారంలో ఉన్న వ్యక్తి ఏ హాస్పిటల్ అయినా తను సంప్రదించవచ్చు, ఏ డాక్టర్నైనా తను సంప్రదించవచ్చు. కానీ యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే తనకు కార్యము చేయదగినటువంటి దేవుడు అని తను నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టే తన యొద్దకు వచ్చాడు, తన యొక్క కుమార్తెను బ్రతికించుకోగలిగినాడు. ఈరోజు మరి మన చేతుల్లో లేనిది దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయనకు అసాధ్యములైనవి లోకంలో ఏమీ లేవు. వాళ్ళు నిందిస్తున్నారు, వీళ్ళు అవమానపరుస్తున్నారు, వారు అపహసిస్తున్నారు అని చెప్పి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టుకుంటే నీ జీవితం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. కానీ దేవుణ్ణి అనుసరిస్తే, దేవుని పైన ఆధారపడితే నీకొచ్చిన నిందలన్నిటినీ, అవమానాలన్నిటినీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. మరి నీవు ఆయన కుమార్తెవి కదా, నీవు ఆయన కుమారుడివి కదా. మరి మన లోకానుసారంగా మనకు పుట్టిన పిల్లల్నే మనము ఎంతో గారాభంగా, గౌరవముగా చూసుకుంటుంటే దేవుని బిడ్డవైన నీకు ఎలాంటి లోటైనా ఉంటుందా చెప్పండి? ఆయనది ఈ భూమి, ఆయనది ఆకాశము, ఆయనది సమస్త సృష్టి మొత్తం ఆయన చేతితో చేసుకున్నాడు కదా. ఆయన మహా ఐశ్వర్యవంతుడు. నీకేమైనా తక్కువ చేస్తాడా? నీకేమైనా కొదువ చేస్తాడా అంటే ఏది కూడా కొదువ చేయడు. దేవుణ్ణి నమ్ము, ఆయన పైన విశ్వాసం ఉంచు, ఆయన పైన నీ భారం వేయి, ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని మరి నువ్వు విశ్వాసం ఉంచు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నిందకు ప్రతిగా పూదండనిస్తానంటున్నాడు. అవమానాలన్నిటినీ ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. నీవు అనుభవిస్తున్న శాపమునంతటిని కొట్టివేసి నిన్ను ఆశీర్వాదముతో నింపుతానంటున్నాడు. నీ దోషములను పరిహరించే దేవుడు. నీ యొక్క ప్రతి ఒక్క ఫెయిల్యూర్స్ ని ఆయన విజయముగా మారుస్తానని దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు ఆయన ఆశ్రయిస్తావా? మనుషులను బట్టి దేవుణ్ణి తృణీకరించి దేవుడు వద్దు అనుకుని వెళ్ళిపోతావా? నిన్ను నువ్వు ప్రశ్నించుకో. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన బిడ్డవి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి నీవు. నీకు ఒక శ్రేష్టమైనటువంటి పేరు ఆయన పెడతానంటున్నాడు. మరి ఆ పేరు ఎన్నటికి నీ కొట్టివేయబడదు. ఆ పేరు యుగ యుగములు ఉంటుంది, నిత్యము నిలుస్తుంది. ఆ పేరు కావాలా? ఈ లోకంలో మాసిపోయేటువంటి పేరు కావాలా? మరి దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, శ్రేష్టమైనటువంటి పేరు నీకు పెడతానంటున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు ఈ యొక్క మాటల్ని దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, నీవు మాకు నూతనమైనటువంటి పేరు, శ్రేష్టమైనటువంటి పేరు పెట్టి అయా కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని మీరు స్వీకరిస్తున్నారని, ఈ లోకాన్ని బట్టి మేము సంతోషించగా మీరిచ్చే నామమును బట్టి మేము సంతోషించాలని, మిమ్మల్ని మేము ఆశ్రయించాలని, మిమ్మల్ని మేము నమ్ముకోవాలని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు దుఃఖముతో ఉన్నారో వారి దుఃఖమును కొట్టివేయండి ప్రభా. అవమానాలతో, నిందలతో ఉన్నారో వారి అవమానాలు, నిందలు అన్నిటినీ తండ్రి తీసివేయండి అయ్యా. ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఈ ఉదయకాల సమయములో ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థతను దయచేయండి. మీరే వారికి ఉన్నటువంటి బాధలన్నిటి నుంచి విడిపించండి, నెమ్మదిని దయచేయండి, శాంతిని, సమాధానాన్ని ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డల నిమిత్తం కూడా ప్రార్థిస్తుండగా వారికి సంతానాన్ని దయచేయమని, మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను అయా, ఈ యొక్క సృష్టిని అంతటికీ అయా మీరే కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.